వెంకటరెడ్డి గారు, ఈరోజు జరిగిన పార్లమెంట్లో ఖచ్చితంగా బీజేపీకి గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న పార్లమెంట్ సెషన్కి ఈరోజు జరిగిన పార్లమెంట్ సెషన్కి ఖచ్చితంగా భిన్నంగానే కనిపిస్తుంది. చూసే ప్రేక్షకుడికి ఎవరికైనా ఫైట్ ఈ ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా వీళ్ళు ఎదురుదాడి చేస్తారు, ఇక మనకు అంత సులువుగా ఉండదు. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక్కళ్ళే, మిగతా వాళ్ళు అపోజిషన్లో చాలామంది ఉన్నారు, ఆయన ఒక్కడే అన్నిటికీ సమాధానాలు చెప్తూ ఆయన మళ్ళీ స్పీకర్ గారిని కూడా మీరు ఏ విధంగా ప్రైమ్ మినిస్టర్ ముందు తలకాయ ఉంచుకొని హౌ యూ బౌ యువర్ హెడ్ బిఫోర్ ది ప్రైమ్ మినిస్టర్ స్పీకర్ అయ్యుండి అని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని అంటే మీరు రాహుల్ గాంధీ గారిని ఎలా చూడబోతున్నారు? ఈరోజు పార్లమెంట్లో ఏదైతే జరిగిన సంఘటన ఉందో, ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు మరి ఎన్నికైన తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన మాటలు చూస్తుంటే దేశ ప్రజలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. అంటే హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా హింసను ప్రోత్సహిస్తూ ఉన్నారు. హింసకు కారణం హిందూ సమాజం అని చెప్పడం అనేది మరి ఆయనకు తెలియాలే. ఇన్ని సీట్లు వచ్చినాయి, 99 సీట్లు వచ్చినాయి. ఆ 99 సీట్లు ఎవరు ఓట్లేస్తే గెలిపించారో ఆ 90 పార్లమెంట్ స్థానాలు ఎక్కడి నుంచి వచ్చినాయో ఆయన సమాధానం చెప్పాలి. హిందూ సమాజం ఓట్లేస్తేనే గెలిపించారు కదా, మరి ముస్లిం సమాజం మరి ఓట్లేస్తేనే వీళ్ళు 99 సీట్లు వచ్చినాయా? ఆయన సమాధానం చెప్పాలి దానికోసం. ఎందుకంటే హిందూ సమాజాన్ని కించపరచడం అంటే డెఫినెట్గా రేపు మళ్ళా ఏ ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి నూకలు జల్లినట్టే. ఎందుకంటే ఈ విధంగా మాట్లాడడం అనేది మరి ఎవ్వరు కూడా హిందూ సమాజం ఒప్పుకునే పరిస్థితుల్లో ఎవ్వరు కూడా ఉండరు. రెండవది, ఇప్పుడు ఆయన మాట్లాడడానికి అంటే నేను అనుకుంటా ఇప్పుడే ప్రతిపక్ష నాయకుడు కొత్తగా ఫస్ట్ టైం అవుతా ఉన్నారు, కానీ మాట్లాడే విధానం, మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడమని చెప్పి మేము అంటే ఇంతకు మోడీ గారు కూడా చెప్తా ఉన్నారు. అంతకుముందు కూడా మోడీ గారు పార్లమెంట్లో మీ స్థాయిని పెంచుకోవాలంటే మీరు సీట్లు పెంచుకోండి అని చెప్పారు. సరే, సీట్లు పెంచుకున్నారు, బాగానే ఉంది, కానీ సీట్లు పెంచుకున్న తర్వాత గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక పార్లమెంటులో ఒక మంచి దేవాలయంలో ఎక్కడైతే మరి ఇవన్నీ చట్టాలు రూపొందిస్తున్నారో అక్కడ మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళని కించపరచకుండా మాట్లాడకుండా ఏదైతే పద్ధతి ప్రకారం చెప్పమని చెప్పండి, సలహాలు ఇవ్వాలి. కానీ రాజకీయ పరంగా ఇట్లాంటి మాట్లాడడం అనేది ఎవరు కూడా మరి తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. ఆయన చాలా విషయాలు ప్రస్తావించారు. అంటే రాజ్యాంగం మీద దాడి చేశారు, వ్యక్తిగతంగా నా మీద కూడా దాడి చేశారు. ఏ విధంగా దాడి చేశారో చెప్పమని చెప్పండి. ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడితే దాడి చేసినట్ట? అరే ఈడీ ఆయన తప్పు చేసినప్పుడు ఈడీ డెఫినెట్గా వస్తుంది. మరి వాళ్ళ హయాంలో 2004 నుంచి 2014లో ఎంతమందిని ఎన్ని జాతీయ సంస్థలను వాడుకున్నారు? భూమి నుంచి ఆకాశం వరకు మొత్తం కుంభకోణాలే. ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈడీ పిలిచి మరి ఇంటరాగేట్ చేస్తుంటే అది తప్ప? వాళ్ళు రేపు పొద్దున చేయరా వీళ్ళు? తర్వాత ఈడీ అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా తప్పు చేయకపోతే భయం ఎందుకండి? ముందుకొచ్చి చెప్పొచ్చు కదా, తప్పులు అది కాదు అని చెప్పి ముందు చెప్పొచ్చు. అట్లా కాకుండా నన్ను ఈడీ ఇంటరాగేట్ చేసిందంటే అందరు చేసింది, ఒక్కరిని కాదు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని డెఫినెట్గా చేస్తుందండి. జాతీయ సంస్థ అది, ఈడీ కానీ సిబిఐ కానీ మిగతా కానీ. అవును, ఈడీ జాతీయ సంస్థ అని బీజేపీ అంటుంది, మీరేమంటారు? అది బీజేపీ సంస్థ అని మేము అంటాం. కొత్తగా అనేది ఏం లేదు సార్. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు రాహుల్ గాంధీ ఈజ్ అ ఫైటర్ అని చెప్పి. ఆ మాటతో నేను పూర్తిగా ఏకీభవిస్తూనే ఆయన పప్పు కాదు నిప్పు అని చెప్పి చాలా సందర్భాల్లో ప్రూవ్ చేసుకునే అవసరం ఉన్నప్పటికీ కూడా మీ ఏదైతే ఫేక్ సోషల్ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీ మొత్తం ఆ వాట్సాప్లో వీటిల్లో కొంచెం ఫేక్ వాటిని క్రియేట్ చేసి ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ గత ఎన్నికల్లో ఒకసారి మీరు చూడండి, ఒకసారి మీరు చూస్తున్నప్పుడు ఒకసారి మీకు అర్థమవుతుంది. అదే ఉత్తరప్రదేశ్లో రాయబర్లో ఏమో రాహుల్ గాంధీ గారు పోటీ చేస్తారు, వారణాసిలో ఏమో నరేంద్ర మోడీ గారు పోటీ చేస్తారు. కానీ నరేంద్ర మోడీ గారికి వచ్చిన మెజారిటీ 1.50 అంటే 1,50,000 వస్తాయి. కానీ రాహుల్ గాంధీ గారికి మాత్రం 3,90,000 వస్తాయి. అంటే ఈయన కంటే సగం కంటే ఇంకా తక్కువ. మళ్ళీ ఏది వయనాడులో కూడా 3,50,000 వరకు మెజారిటీ వస్తుంది. అంటే ఏమని అర్థం చేసుకోవాలి తెలంగాణ అంటే ఈ దేశ ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి? సో మేము ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సార్. ఈరోజు రాహుల్ గాంధీ గారి పార్లమెంట్లో ఏదైతే మాటలు ఉన్నాయో అది హిందూ సమాజాన్ని మేల్కొల్పేలా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మేము పర్సనల్గా పార్టీ వ్యక్తులుగానే కాకుండా పర్సనల్గా కూడా ఆ మాటలతో ఏకీభవిస్తున్నాం సార్. ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఏంటంటే దేశభక్తి వేరు, మతభక్తి వేరు సార్. దేశభక్తి అనేది అది వర్ణాతీతం సార్. కానీ మతభక్తి అనేది సంకుచిత మనస్తత్వంతో కూడుకున్నది. ఆ సంకుచిత మనస్తత్వంతో కూడిన మతభక్తిని ఈ దేశవ్యాప్తంగా మీరు పెనట్రేట్ చేసే ప్రయత్నం చేశారు కదా, దానివల్ల మీకు జరిగిన మేలేంటి సార్? మేమేమంటున్నాము, మీరు ఒకటి గమనించండి. సింగోల్ ఉంది, రాజదండగాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో పెట్టారు. వెంకటరెడ్డి గారు చాలా మంచిగా మాట ఏం చెప్పారంటే ప్రజాస్వామ్యం అనేది దేవాలయం అని చెప్పారు. ప్రజాస్వామ్యం దేవాలయం, ఎస్, ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ అనేది దేవాలయం, దాన్ని మేము ఏకీభవిస్తాం.
కానీ ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ దేవాలయంగా మీరు చిత్రీకరించకుండా ఏది నియంతృత్వంలో పార్లమెంటు ఒక దేవాలయంగా మీరు చిత్రీకరించి పనిచేశారు. సింగోని తెచ్చి రాజదండకాన్ని తెచ్చి ఈరోజు ఆ పార్లమెంట్ని మీరు నియంతృత్వ దేవాలయంగా చేసే ప్రయత్నం చేశారు. సార్ మేమేమంటున్నాం అంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు గ్రేట్ అని మేము అంటున్నామంటే ఏ రాజదండకాన్ని ఇలా నెత్తిన పెట్టుకొని మీరు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం అంటే పార్లమెంట్లో భవనాన్ని మీరు ఓపెన్ చేసిరో అదే పార్లమెంట్లో రాజ్యాంగాన్ని మీరు నెత్తిన పెట్టుకొని నేను ప్రజాస్వామ్య పరిరక్షకుణ్ణి అని చెప్పుకునే స్థితికి తీసుకురాగలిగారంటే దట్స్ ద పవర్ ఆఫ్ రాహుల్ గాంధీ. యూ షుడ్ యాక్సెప్ట్ దట్స్ ద పవర్ ఆఫ్ రాహుల్ గాంధీ. దాదాపు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం అంటే అంత ఈజీ విషయం కాదు సార్. ఎండను తట్టుకొని చలిని తట్టుకొని వానను తట్టుకొని ఎవరైనా బయటికి రమ్మని చెప్పండి సార్. మణిపూర్లో అల్లలు జరిగితే మణిపూర్లో గొడవలు జరిగితే కనీసం వాళ్ళని పరామర్శించడానికి మీకు మనసులు ఒప్పుకోకుండా మీరు పోయి కర్ణాటకలో రాజకీయాలు చేసిర్రు, కర్ణాటకలో ఎలక్షన్ స్టంట్ల మీద కాన్సన్ట్రేషన్ చేసిర్రు. కానీ రాహుల్ గాంధీ గారు అట్లా చేయలేదు కదా సార్. సో మేమేమంటున్నామంటే ఒక నాయకునికి ఉండాల్సిన మంచి లక్షణాలు, ఒక నాయకునికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణాలు రాహుల్ గాంధీ గారికి ఉన్నాయని చెప్పి మేము ఏకీభవిస్తున్నాం సార్. సార్ ఇంకో విషయం కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మాకు ఈ దేశంలో అంటే అధికారులు మేము రాకపోవచ్చు కాక కానీ ప్రతిపక్షం అనేది మేము గౌరవంగా స్వీకరించినాం సార్. 100 స్థానాలతో ఈరోజు బలమైన ప్రతిపక్షంగా మేము ఉన్నాము. మేము ఇప్పటికీ చెప్పదలుచుకున్నాం సార్. ఈరోజు బొటాబొట్టి మెజార్టీ వచ్చింది కాబట్టి ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించగలుగుతున్నాం. ఈ అరచేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ దేశం మొత్తం తిరగగలిగినాం సార్. కానీ ఆ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే ప్రయత్నం మీరు చేశారు కాబట్టి దేశ ప్రజలు ఈరోజు మిమ్మల్ని బొటాబొట్టి మెజార్టీతోనైనా అధికారులు కూర్చోబెట్టారు. ఇంకో విషయం అంటే ఏ నియంతృత్వ నిర్ణయాలు కూడా మీకు తీసుకోవడానికి సిద్ధంగా లేరు, ఉండరు కూడా. ఒక పక్క నితీష్ కుమార్ మిమ్మల్ని ఇటు గిచ్చితే ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు ఇటు గిచ్చుతారు. సో ఆ గిచ్చుడుకునే కార్యక్రమంలోనే మేము ఉంటారు. మేమేమంటున్నాం అల్టిమేట్గా రాజకీయాలు బండ్లు అవుతాయి. బట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం. రాజ్యాంగం అనేది సుప్రీం. రాజ్యాంగబద్ధ సంస్థలనే సుప్రీం. చట్టబద్ధ సంస్థలనే సుప్రీం. వాటిని గౌరవించకుండా వాటిని కేవలం మీ రాజకీయ ఒడిదుడుకుల కోసం మీ రాజకీయ ఏది అండర్స్టాండింగ్ కోసం కనుక వాడుకునే ప్రయత్నం చేస్తే దేశ ప్రజలు ఏం ఊరుకోరు సార్. మీరు చూడండి ఈ 5 సంవత్సరాల కాలంలో రాహుల్ గాంధీ గారు ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్ కాబోతున్నారు. నరేంద్ర మోడీ గారు ఏదైతే ఒక ఫేక్ మేనియాని క్రియేట్ చేసుకొని ఈ దేశ ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేసిరో ఆ మాయ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అవుతుంది సార్. ఇది మాత్రం కళాఖండిగా చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, ఈరోజు జరిగిన పార్లమెంట్లో మనం చూస్తే మీరు చెప్పినట్టు రాహుల్ గాంధీ హిందూయిజాన్ని మొత్తాన్ని కించపరిచాడు అనే వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే ఆయన శివుడి ఫోటో ఒక పక్కన పెట్టుకున్నాడు, అందరి ఫోటోలు పెట్టుకొని కూడా హిందూయిజం పేరుతో చేసే విద్వేషాన్నే ఆయన ప్రస్తావించాడు తప్ప మొత్తం హిందూ ప్రజలకి దీన్ని ఆపాదించడం కరెక్ట్ అంటారా? హిందూ సమాజాన్ని కించపరిచే విధంగానే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మీరు హిందూ సమాజాన్ని మీరు అడ్డం పెట్టుకొని మీరు ఓట్లు దండుకోవడం కానీ ఇట్లాంటివన్నీ మీరు చేస్తున్నారు. మీరే హిందూ సమాజం హింసకు దారి తీస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు, అది వెనక్కి తీసుకోవాలి. రాహుల్ గాంధీ గారు బేషరతుగా మళ్ళీ దేశ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో దేశ ప్రజలందరూ ఊరుకోరు. ఆయన ఏం మాట్లాడినా కూడా దేశ ప్రజలు ఒప్పుకోవడానికి వీల్లేదు. రెండవది, ఇప్పుడు రాజ్యాంగము తర్వాత రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి ఫేక్ వీడియోలు తయారు చేసింది ఎవరండి? ఎక్కడి నుంచి పోయినాయి ఆ ఫేక్ వీడియోలు? ఎక్కడ తయారైనాయి? అమిత్ షా గారు. అంటే నేను చెప్తున్నా, రాజ్యాంగం గురించి మాట్లాడినప్పుడు రాజ్యాంగం మార్చింది, రాజ్యాంగంలో సవరణ చేసింది, 80 సార్లు సవరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రాజ్యాంగ సవరణలు అనేవి మనకి చట్టబద్ధంగా ఎవరు మారుస్తారండి? ఎందుకు మారుస్తారు చెప్పండి? ఎందుకు మారుస్తారు? ఎందుకు తీసుకుంటున్నారు దాన్ని? ఎవరు మార్చారు చెప్పమని చెప్పండి. 10 సంవత్సరాల కాలంలో ఎవరు రాజ్యాంగాన్ని మార్చారు చెప్పమని చెప్పండి అంటున్నా. తప్పే ఉంది అడిగితే. వాళ్ళు ఎందుకు దీన్ని తప్పుదో పట్టిస్తున్నారు తెలంగాణ భారతదేశ ప్రజలు వేరు కదా, దాన్ని మనం సవరణలు అది కాదండి. ఒక మార్పు జరిగింది, ఒక మార్పు 370 ఆర్టికల్ తీయడం తప్ప, జమ్మూ కాశ్మీర్ ప్రజలు మన హైదరాబాద్ లాగా తిరిగితే తప్ప, రెండవది ట్రిపుల్ తలాక్ తీసేయడం తప్ప, తర్వాత మూడవది ఇప్పుడు నిన్న నోట్ల రద్దు, తర్వాత నోట్ల రద్దు ఎందుకు చేసిరండి? ఐఎస్ఐ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి, బాగా మరి హింస ఎక్కువ జరుగుతుంది అని చెప్పేసి దాన్ని పట్టుకొని, ఎందుకంటే ఇదే నోట్లు మరి పాకిస్తాన్లో అప్పుడు ప్రింట్ అవుతా ఉన్నాయి. దాని గురించి నేను మాట్లాడతాను. దీని గురించి ఏంటంటే దాని నోట్ల రద్దు వచ్చింది, తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ఇష్యూస్ లేవు. తర్వాత ఇంతకుముందు రాహుల్ గాంధీ గారు ఆయనకి నమ్మకం లేకనే రెండు చోట్ల మరి పోటీ చేసి గెలిచిన పరిస్థితి కనిపించింది, వాయనాడు కానీ అమీద్ కానీ. సో అది దాని గురించి కాదు మెయిన్. ఇప్పుడు ఏంటంటే అప్పట్లోనే పార్లమెంట్లో మోడీ గారు కూడా చెప్పారు, మీరు ప్రతిపక్షంలో ఉండి గౌరవంగా మాకు సూచనలు కానీ మాకు ఇస్తే తప్పకుండా వాటిని పాటిస్తామని చెప్పి. కానీ ఇట్లాంటి రాజకీయ పరంగా మాట్లాడడం అనేది తప్పు.
అది మెయిన్. ఒక్క నిమిషం చాలు, ఈ ఈ ఈ చర్చని మనం ఇంతటితో కొద్దాం. వివిరావు గారు, ఫైనల్గా మీరు కన్క్లూడ్ చేయండి. రాహుల్ గాంధీ గారు ఈ రోజు జరిగిన చర్చలోనే కాదు, గతంలో తీసుకున్న డెసిషన్స్ మీద కూడా ఆయన ఫైట్ చేయడానికి పూనుకున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. డిమానిటైజేషన్ కావచ్చు, లేదు అనేక అంశాలను ఆయన స్పీచ్లో ప్రస్తావించారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? రాహుల్ గాంధీ గారి ప్రయాణం ఎట్లా ఉంటుందని మీకు అనిపిస్తుంది? గత 10 సంవత్సరాల పాలన, మోడీ పాలనలో